మన భక్తి, మన ప్రార్థన, మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉంది అన్న విషయాన్ని గమనించాలి. మునుపున్నటువంటి భక్తి, మునుపున్నటువంటి ప్రార్థన, మునుపున్న విశ్వాసం, మునుపున్న ఆసక్తి, మునుపున్నటువంటి పరిస్థితులన్నిటికీ ఏమండి తగునట్లుగానే ఉన్నామా? దేవునిలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ వైరాగ్యం, ఆ తృష్ణ, అంటే ఓ మాటలో చెప్పాలంటే మంట, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు సాగాలి అనే మంట ఈరోజు ఉందా? లేకపోవటం వల్ల మనుష్య కుమారుడు మన దేవుడైన యేసయ్య దిగివస్తే ఎత్తబడగలిగిన స్థాయి లేకపోవటం ద్వారా దేవుడు అన్యుల కొరకు దీర్ఘశాంతమే కాదు, సంఘం కొరకు దీర్ఘశాంతం చూపుతున్నాడు.